ఎవరైనా ఏ చిన్నపిల్లలు అడిగినా అవి చేంజ్ అవుతాయని చెప్పి చెప్తా ఉంటారు మనకి. ఎందుకంటే ప్రామాణిక పుస్తకాల్లో మేము చూపిస్తున్న అవి ఎవిడెన్స్ అవి. అంటే ఇలాంటి కేసుల దృష్ట్యా ఇవి పరీక్షలు జరుగుతాయా లేదా, ఎందుకంటే రోజు ఒక కేసు లిస్టింగ్ అవుతుంది హైకోర్టులో, రోజు ఒక కేసు హియరింగ్ వస్తుంది. ఈ పరీక్షలు ముందుకు పోతాయా లేదా, జరుగుతాయా లేదా, జరిగిన కానీ తుది ప్రక్రియ ముందుకు పోతుందా లేదా అనే ఈ యొక్క గందరగోళ పరిస్థితుల్లో మేము మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ కావాలి, ఎట్లా చదువుకోవాలి, చదువుకున్న ప్రశాంతంగా కూర్చొని చదవగలుగుతామా. కాబట్టి ఈ యొక్క సంశయ పరిస్థితుల్లో మాకు ఒక చైర్మన్ గారు కానీ ప్రభుత్వం నుంచి కానీ ఈ యొక్క సజావుగా పరీక్షలు ముందుకు పోతాయని చెప్పేసి ఎవరైనా ఇప్పటివరకు భరోసా కల్పించిన దాఖలాలు అయితే లేవు. ఈ పరిస్థితుల్లో మేము చదివేది ఎట్లా, ఈ యొక్క కేసులు ఇన్ని కేసులు ఎందుకు ఇన్ని కేసులు చూపిస్తున్నామంటే 2011 నోటిఫికేషన్ 2016 వరకు సాగదీయబడింది. డ్యూ టు హైకోర్టులో ఉన్న కేసులు, బలమైన కేసులు, చిన్న చిన్న తప్పిదాలు, బోర్డు చేసిన తప్పిదాలు. ఇప్పుడు కూడా సేమ్ పరిస్థితులు. అప్పుడు ఒక్క క్వశ్చన్ వల్ల 5 సంవత్సరాలు డిలే అయింది నోటిఫికేషన్. ఇప్పుడు బలంగా ఒక 5 నుంచి 6 క్వశ్చన్స్ ఖచ్చితంగా మారుతాయి. ఈ క్వశ్చన్స్ మారడం వల్ల దాదాపుగా ప్రిలిమ్స్ లిస్టే చేంజ్ అయిపోతుంది. హైకోర్టులో ఉన్న 5 నుంచి 6 కేసులు బలమైన కేసుల దృష్ట్యా ఏ ఒక్క కేసులు పిటిషన్కి అనుకూలంగా వచ్చినా మెయిన్స్ సెలెక్టెడ్ లిస్టే మారిపోతుంది. అప్పుడు మళ్ళీ కొత్త లిస్టు ప్రకటించాలి, మళ్ళీ పరీక్షలు మళ్ళీ పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ యొక్క పరిస్థితులు రాకుండా ఉండాలంటే ఈ యొక్క అన్ని కేసులు కొలిక్కి వచ్చిన తర్వాతనే ప్రక్రియ పైన ముందుకు పోవాలని చెప్పేసి మేము ఎన్నోసార్లు టీఎస్పీఎస్సీకి విన్నవించుకున్నాము. దాదాపు దఫాలుగా ఎన్నో బృందాలుగా టీఎస్పీఎస్సీకి 10ల సంఖ్యలో వినతి పత్రాలు ఇచ్చినాము. కానీ దీని మీద టీఎస్పీఎస్సీ బోర్డు కానీ ప్రభుత్వం నుంచి కానీ మాకు ఎలాంటి స్పష్టత రాలేదు. కాబట్టి ఈ యొక్క చిన్నపాటి ఆందోళన కార్యక్రమం, శాంతియుత ఆందోళన కార్యక్రమానికి కారణం ఏంటంటే అన్ని కేసులు ఒక కొలిక్కి వచ్చిన తర్వాతనే ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఇటు బోర్డుని అటు ప్రభుత్వాన్ని మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే 30,000 మంది ఇవాళ మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఉన్నారు. ఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతూ ఉన్న క్రమంలో రేపు ఎగ్జామ్ జరిగిన తర్వాత క్యాన్సల్ అయితే మళ్ళీ అడిట్ అయితే మా పరిస్థితి ఏంది. మొన్న మధ్యప్రదేశ్ హైకోర్టులో ఆ స్టేట్లో నోటిఫికేషన్ని 2019 ఇచ్చిన నోటిఫికేషన్ని మొన్న ఆగస్టులో ఆ యొక్క స్టేట్ హైకోర్టు కొట్టేసింది. మన ఏపీలో, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో, మన పక్క స్టేట్లో కూడా ఇదే పరిస్థితి. సో ఇలాంటి దృష్టాంతాలని మేము కారణంగా చూపిస్తూ మన స్టేట్లో అలాంటి పరిస్థితులు రావద్దు అని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాబట్టి ఈ యొక్క కేసులన్నీ కొలిక్కి వచ్చిన తర్వాతనే ఇంకో బలమైన కారణం ఏంటంటే ఇన్ని కేసులు ఉన్నాయి కదా హైకోర్టులో, ఏ ఒక్క కేసు కూడా ఆ టీఎస్పీఎస్సీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇన్ టైంలో స్పందిస్తలేదు. నెలల తరబడి కౌంటర్ ఇవ్వకపోవడం వెనుక అసలు కారణం ఏంటి? నెలల తరబడి కౌంటర్ ఇస్తలేరు అంటే మేము మా యొక్క అనుమానాలు బలంగా ఉన్నాయా లేదా, బలం చేకూరుతుంది కదా. కాబట్టి ఈ యొక్క పరిస్థితుల్లో బోర్డు కానీ ప్రభుత్వం కానీ మాకు భరోసా ఇచ్చేదెవరు? ఈ మీరు ఎగ్జామ్ పెడితే ప్రక్రియ సజావుగా ముందుకు పోతుందని చెప్పేసి మీరు చెప్పగలుగుతారా? మాకు హామీ ఇవ్వగలుగుతారా? మొన్నటికి మొన్న కౌంటర్ ఇచ్చిన హైకోర్టులో వాళ్ళు తప్పుడు కీల మీద వాళ్ళ కౌంటర్ ఏంటంటే తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రామాణికం కాదంటున్నారు. అసలు ఏ పుస్తకాలు చదవాలి? ఇవాళ ఎన్నో ప్రైవేట్ పుస్తకాలను వాళ్ళు కౌంటర్లో పేర్కొన్నారు. వేరే పుస్తకాలు అసలు ఏ పుస్తకాలు చదువుకోవాలి? ప్రైవేట్ వాళ్ళ ఎక్కడ లేని పుస్తకాలు ఉంటాయి. రేపు మనం జరగబోయే గ్రూప్ 2లో కానీ గ్రూప్ 3లో కానీ ఇలాంటి తప్పిదాలతోని, రాంగ్ క్వశ్చన్స్తోని మేము ఏదో ఒకటి ఆన్సర్ పెడతాము, ఏదో ఒక మేము సోర్స్ చూపిస్తాము. దానికి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇవ్వగలుగుతారా? సో కాబట్టి మా యొక్క ఆందోళనకి అర్థం ఉంది. కాబట్టి దయచేసి మా ఆందోళనని, మా యొక్క ఆవేదనని అర్థం చేసుకొని పరీక్షలని, ఈ యొక్క కేసులని కొలిక్కి వచ్చే వరకు తాత్కాలికంగా వాయిదా వేయాలని చెప్పేసి మేము టీఎస్పీఎస్సీ బోర్డు ప్రభుత్వాన్ని కోరుతున్నాము. థ్యాంక్ యూ. పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేస్తున్నటువంటి ఒక దృష్టాంతమైన చర్యకు